అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. తిరుచానూరు ఆలయంలో రథసప్తమి వేడుకలు, తేదీ, కార్యక్రమాల వివరాలు ఇవే. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుచానూరు పద్మావతి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఫిబ్రవరి 16న ఆలయంలో వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. రథసప్తమి పర్వదినం సందర్భంగా పద్మావతి అమ్మవారు 7 వాహనాలపై ఊరేగి భక్తులకు అనుగ్రహించనున్నారు. అంతకుముందు వేడుకల్లో భాగంగా ఫిబ్రవరి 13న కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. కార్యక్రమ వివరాలు. తిరుచానూరులో ఉదయం 7:15 నుండి 8:15 వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8:45 నుండి 9:45 వరకు హంసవాహనం, ఉదయం 10:15 నుంచి 11:15 వరకు అశ్వవాహనం, ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:45 వరకు గరుడ వాహనంపై విహరించి భక్తులను కటాక్షించనున్నారు. 1:15 నుండి 2:15 వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8:30 నుండి 9:30 వరకు గజవాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా సాయంత్రం 3:30 నుండి 4:30 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రీ కృష్ణస్వామి వారి ముఖమండపం అమ్మవారి ఉత్సవ ఊర్లకు స్నప్న తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే లక్ష్మీ పూజ, ఆర్జిత కళ్యాణోత్సవం, కుంకుమార్చన, బ్రేక్ దర్శనం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.